తెలంగాణ భవన్ పేరు కూడా మార్చేస్తాం, బీసీ భవన్గా పెడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే కేవలం తను ఒక ఎమ్మెల్యే తండ్రి మాత్రమే, ఏ పదవి కూడా లేదు. ఇలాంటి వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? మొదటగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎలాంటి రాజకీయాలను ప్రోత్సహిస్తున్న దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఎందుకంటే ఆయన మాటలు ఒక రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ, ఒక గుండాగిరిని ప్రోత్సహిస్తూ, ప్రజల్ని భయపెట్టే విధంగా ఆ డైలాగులు ఆయన మైక్ల ముందు మాట్లాడడం అంటే ఎట్లాంటి రాజకీయాలను రేవంత్ రెడ్డి ఫ్యూచర్లో ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాడు, ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. రెండోది, అక్కడ మైక్లో చెప్పే డైలాగుల బదులు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే చిన్న శ్రీశైలం గారు ఇక్కడికి రావాలి, తెలంగాణ భవన్ ముందుకు వచ్చి ప్రూవ్ చేయాలి నిజంగా ఆయన అంత దమ్ము ఉంటే మాత్రం. అవన్నీ చిన్నపిల్లలు చేష్టలు అయ్యేగావు పాడేగావు. ఆయన అనుకున్న దాదాగిరి రోజులు లేవు. ఎవడికి వాడే దాదా. బీఆర్ఎస్లో కరుడు కట్టిన దాదాలు కూడా ఉన్నారు. మీరే దాదాలు అనుకొని నవీన్ యాదవ్ని లేపడేస్తా, ఇది చేస్తా అది చేస్తా, ఇవన్నీ సినిమా స్టోరీలు. నువ్వు ఏ చెప్పినా కూడా ఆచరణ సాధ్యం కానీ డైలాగులు సినిమాలకు పనికి వస్తాయి కానీ రియల్ లైఫ్లో పనిచేయవు. నీ కొడుకు ఎమ్మెల్యే గెలిచినప్పుడు హుందాగా వ్యవహరించు, అందరినీ కలుపుకొనేళ్ళు, జూబ్లీహిల్స్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టు, ప్రజలకు ఏదైతే కావాల్సిందో దాని మీద నువ్వు మాట్లాడు. అంతే తప్పించి నువ్వు గెలిచిన తెల్లారి నుంచి నువ్వు 10 మైకులు రోజు ఒక మీడియాని పిలిపించుకొని వాణి లేపేస్తా, వీని లేపేస్తా, బీసీ భవన్ అని పేరు మారుస్తా, ఆచరణ సాధ్యం కానీ డైలాగులు అంటే నువ్వు పిట్ట బెదిరింపులకు అంటే నువ్వు గెలిచిన అని చూపించుకోవడానికి నీ అహంకారం మాట్లాడుతుంది తప్పించి నువ్వు ప్రజా సమస్యల మీద నీ కొడుకు ఒక్క మాట కూడా మొదలు పెట్టలేదు. 24 గంటల లోపే నువ్వు దాదాగిరి మాట్లాడుతున్నావు అంటే ఎట్లాంటి రాజకీయాలను రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారన్న దానికి ఇది పెద్ద ఎగ్జాంపుల్. అంతేగానివ్వండి, ఆయన ఇక్కడ దీన్ని పేరు మార్చి అంత మునగాడు కాదు, ఆయన ఇక్కడ శాసించే అంత అది పెద్ద లెవెల్ కూడా ఆయనకి ఏం లేదు. కేసీఆర్ గారు సమకాలీన రాజకీయాల్లో ఇట్లాంటి కొన్ని వేల మందిని కూకటి వేలతో పీక్ పడేసిన రోజులు మేము చూసినాం. మీరు ఇట్లాంటి పిట్ట బెదిరింపులకు భయపడేవాడు ఎవరు లేరు కూడా. ఆయన కొద్దిగా హుందాగా వ్యవహరించాలి. మీ కొడుకు ఒక ఎమ్మెల్యేకి తండ్రిగా మీరు మాట్లాడాల్సిన మాటలు బాధ్యతాయుతంగా ఉండాలి. మెసేజ్ బయటికి పోతుంది. ఒక మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు, ఒక ఎమ్మెల్యేగా గెలిచినాడు, ప్రజల కోసం ఏం చేస్తామని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. కానీ ఇట్లాంటి డైలాగులు చూసి జనాలు కూడా విసుగొచ్చేసింది తప్పించి ఆయన పని కరెక్ట్గా వాళ్ళ బాబుకి సపోర్ట్ చేయడం, వాళ్ళ బాబు కరెక్ట్గా నియోజకవర్గ ప్రజల్ని వాళ్ళని చూసుకుంటూ సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి చూసుకోవడానికి ఆయన ఎమ్మెల్యే ఎన్నుకున్నారు. కానీ ఈ డైలాగుల గురించి కాదు. ఇట్లాంటి డైలాగులని పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఓపెన్ సొసైటీలో మీరు ఒక గూండాలు, అండర్ వరల్డ్ డాన్స్ బెదిరించే ఆ పదాలు వాడుకుంటా మీరు వాడుతున్నారు, అయినా కూడా యాక్షన్ లేదు అంటే పోలీసులు కూడా ఇది సపోర్ట్ చేస్తున్నారు అన్న పాయింట్ వస్తుంది. సో పోలీసులు కూడా డెఫినెట్గా దీన్ని సుమోటోగా స్వీకరించి దీన్ని ఒక కేసు చేసి దీన్ని డెఫినెట్గా కోర్టులో నిల్చోబెట్టాలి. ఎందుకంటే ఓపెన్గా ఇట్లా థ్రెట్లు చేసుకుంటూ పోతే రేపటికి సొసైటీలో చాలా మనం ఊహించని పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది. సో ఇట్లాంటివి కాకుండా కరెక్ట్గా అంటే ఓపెన్గా కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కదా, తోలు తీస్తాం, బట్టలు ఇప్పించి మరీ తిప్పిస్తామని చెప్పేసి. రేవంత్ రెడ్డి బాపతి కదా, ఆయన కూడా మొత్తం ఇది మెడకేసుకుంటా, ఆయన పేగులు మెడకేసుకుంటా అవన్నీ మాట్లాడింది కాబట్టి ఇప్పుడు ఆయన కంటిన్యూస్గా ఈయన వారసులు కాబట్టి ఈయన కూడా అయ్యేది లేదు, పీకేది లేదు. అది ఏం కాదు, అది అందరికీ తెలిసినదే. ఊదు కాలేదు, పీరు లేవదన్న విధంగా వీళ్ళది ఉంటుంది కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం. కేటీఆర్ గారి సారథ్యంలో మళ్ళీ వచ్చే జనరల్ ఎలక్షన్లో ఒక రిసౌండ్ వచ్చే లెవెల్లో బీఆర్ఎస్ మళ్ళీ గెలుస్తుంది. నాట్ ఓన్లీ జూబ్లీహిల్స్, ఎంటైర్ స్టేట్లో. ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పినట్టు వచ్చే 20-25 ఏళ్ళ వరకు అసలు నామరూపాలు లేకుండా చేస్తాం కాంగ్రెస్ని. అది మాత్రం ఫ్యాక్ట్. మేము ఓడిపోయినా మాకు బాధ ఇంకిత కూడా లేదు. ఎందుకు అంటే మాకు ఒక జోషు. 80,000 ఓట్లు మేము గత ఎన్నికల్లో తీసుకొస్తే ఈసారి 75,000 ఓట్లు తీసుకొచ్చినాం. చెక్కు చెదరకుండా మా ఓటు బ్యాంక్ ఉంది. సో దాన్ని ఇక్కడ నుంచి మేము ఎట్లా తీసుకెళ్ళాలి? అదే ఓపెన్ ఛాలెంజ్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలను పెట్టేసి బై ఎలక్షన్స్ మళ్ళీ వస్తున్నామని ఛాలెంజ్ కట్టమని చెప్పండి. ఇప్పుడు జెడ్పీటీసీ అనౌన్స్ చేస్తున్నా, దీనిలో గెలవండి అని ఛాలెంజ్ పెట్టమని చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ 2 monthsలో నేను జీహెచ్ఎంసీ పెడుతున్నా, దీని మీద గెలవండి అని ఛాలెంజ్ పెట్టమని చెప్పండి. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఛాలెంజ్ పెట్టండి, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఈ తిక్క మాటలన్నీ మేము పట్టించుకునే ప్రసక్తే లేదు, మాకు టైం కూడా లేదు.